బ్రేకింగ్ న్యూస్. ఇండిగో ఫ్లైట్లలో సాంకేతిక లోపం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గందరగోళం నెలకొంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లవలసిన ఫ్లైట్స్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. 1000 మంది ప్రయాణికులు నిన్న రాత్రి నుంచి ఎయిర్పోర్ట్లో నిరీక్షిస్తున్నారు. ప్రయాణికుల ప్రశ్నలకు ఇండిగో ఉద్యోగులు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. విదేశాలకు వెళ్లవలసిన ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యారు. వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన వారు ఇండిగో ఉద్యోగులతో గొడవ పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో చాలా ప్లేస్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిన్న రాత్రి నుంచి అక్కడే శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే నిరీక్షిస్తున్నారు. ఇండిగో ప్రతినిధులతో వాళ్ళు గొడవ దిగుతున్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సాగర్, ఎందుకు ఫ్లైట్స్లో సాంకేతిక లోపం తలెత్తింది? ఇండిగో ప్రతినిధులు ఏం చెబుతున్నారు ప్రయాణికులకి? గత 2-3 రోజులుగా ఇండిగో విమానాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు కూడా ప్రయాణికులకు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు వెళ్ళకపోవడం, బెంగళూరు నిన్న అర్ధరాత్రి బెంగళూరు ఫ్లైట్ కూడా 2.5 గంటల పాటు రన్వే పైనే నిలిచి ఉంది. వెంటనే ఆ ప్రయాణికులందరినీ కూడా దాదాపు 300 మంది ప్రయాణికులను ఎయిర్పోర్ట్ లోకి పంపించి వేశారు. వాళ్ళు అర్ధరాత్రి నుంచి కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇండిగో టెక్నికల్ ప్రాబ్లమ్ తోనే ఈ సమస్య చేస్తున్నట్లు కూడా వారి ద్వారా తెలుస్తుంది. ఉద్యోగులను నిలదీస్తున్న పరిస్థితి ఎయిర్పోర్ట్ లో కనిపిస్తుంది. కొంత గందరగోళ వాతావరణం. ఎందుకంటే ఇటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి వారు, లేదంటే విదేశాలకు వెళ్లి కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా విదేశాలకు వెళ్లేవారు, వాళ్ళ వీసాకు సంబంధించినటువంటి కావచ్చు, వివిధ ఇంటర్వ్యూలకు సంబంధించి సమస్యలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇండిగో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువలేదు. ప్రయాణికులకు కొంత నచ్చజెప్పే ప్రయత్నమే చేస్తున్నారు అక్కడ ఉన్న వారికి. కానీ అసలు సమస్య ఏంటి, ఎంత సమయం పడుతుంది అనేది కూడా ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు 100,000 మంది ప్రయాణికులు ఈ టెక్నికల్ సమస్యలతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఎయిర్పోర్ట్ లోనే గంటల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి. సో దీనిపైన మరి ఇప్పటికైనా కూడా ఇండిగో స్పందిస్తుందా, దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుందా అనేది చూడాలి. ఇప్పటికే ప్రయాణికులంతా ఆందోళన చెందుతూ ఉద్యోగులను నిలదీస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఇండిగో యాజమాన్యం స్పందించి తమకు వెంటనే కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు పంపించాలని కూడా ఇండిగో సంబంధించిన ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. శంషాబాద్ విమానాశ్రయంలో కొన్ని వందల మంది ప్రయాణికులు వెయిట్ చేస్తూ అక్కడే ఉన్నారు. ఇండిగో ఫ్లైట్స్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు రాత్రి నుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో ప్రతినిధులు మాత్రం వాళ్ళకు స్పష్టమైన సమాధానం చెప్పట్లేరు. ఎప్పటి నుంచి మళ్ళీ వాటిని ఆ ఫ్లైట్స్ని మళ్ళీ పంపిస్తారు, పునరుద్ధరిస్తారనే దానిపైన స్పష్టంగా సమాధానం చెప్పకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.